ఇవాళ ఆదివారం రిలాక్స్ అవుతున్నారా? కానీ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఆదివారం మాత్రమే సెలవు దినంగా ఎందుకు ప్రకటించారు అని? ఒకప్పటి వరకు ఆదివారం సెలవు దినంగా ఉండేది కాదు. రోజు పని, 7 days నాన్ స్టాప్ వర్క్ అన్నమాట. అసలు ఈ సెలవు ఎలా వచ్చిందో, అసలు ఎవరు మొదలు పెట్టారో, లేదా భవిష్యత్తులో మారుతుందా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇక్కడ వరకు వచ్చారు అంటే నా నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు తప్పకుండా. నేను మాట ఇస్తున్నాను, ఈ వీడియో చూసినందుకు మీ వాల్యుబుల్ టైం అస్సలు వేస్ట్ కాదు. కొత్త కొత్త ఆడియన్స్ మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉన్నారు. నేను వీడియో పెట్టక ముందే మీ వరకు రావాలా? అలా అయితే మీరు సబ్స్క్రైబ్ చేయాలా? మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. పదండి వెళ్ళిపోదాం. 18వ శతాబ్దానికి ముందు మొత్తం 7 రోజులు పనిచేసేవారు. రోజుకు 12 గంటల నుంచి 14 గంటల వరకు పనిచేయడం కామన్. మరి ఈ రోజుల్లో అంటావా, మనం గట్టిగా 8-9 అవర్స్ చేసేసరికి మన పని అయిపోతుంది. బ్రిటిష్ కాలం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయంలో బ్రిటన్లో కార్మికులు ఆదివారం సెలవు కోసం ఒక ఉద్యమం చేశారు. వారి యొక్క వాదన ఏంటి అంటే, వారంలో ఒక్కరోజైనా సెలవు లేకపోతే ఆరోగ్యం మరియు కుటుంబ జీవితం దెబ్బతింటుంది అని. దీనికి 1843లో బ్రిటన్ ప్రభుత్వం ఆదివారం సెలవు దినంగా ప్రకటించింది. మీరు ఇలా చెప్పారు, ఓకే, బ్రిటన్ గురించి అయితే చెప్పారు, మరి మన ఇండియా సంగతి ఏంటి అనేసి మీరు అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నా. 1840లో బ్రిటిష్ కాలంలో, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, నారాయణ మేఘాజీ లోఖండే అనే వ్యక్తి మొదటిసారిగా ఆదివారం సెలవు కోసం పోరాటం చేశాడు. చివరికి 1890లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఆదివారం సెలవుగా ప్రకటించారు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అనుకుంటా ఈ సండే హాలిడే హిస్టరీ అంటే ఏంటి అని. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఈ ఆదివారాన్ని వారి వారి మతాలలో ఇలా అయితే ప్రాముఖ్యత అయితే ఉంది. హిందూ మతంలో అయితే ఈ ఆదివారం సూర్య భగవానుడికి అంకిత దినంలా చాలా మంది ఆదివారం ఉపవాసం చేస్తారు. ఇక క్రిస్టియన్ మతం వారైతే పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇక ఇస్లాం మతం వారైతే బేసికల్లీ వీళ్ళకి శుక్రవారం ప్రాముఖ్యత అనమాట. కొన్ని దేశాలు అయితే ఆదివారం కూడా విశ్రాంతి దినంలా వీళ్ళు భావిస్తారు. మరి మీరు ఇలా అనుకోవచ్చు, ఫ్యూచర్లో ఏమైనా వర్కింగ్ డేస్ ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి. చాలా కంపెనీలు ఇప్పుడు 4 day వర్క్ వీక్గా ట్రై చేస్తున్నాయి. AI ఆటోమేషన్ పెరిగిన తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడున్న ఈ 5 days వర్క్ వీక్ కూడా తగ్గిపోవచ్చు మేబీ. అయితే కొన్ని దేశాల్లో ఈ ఆదివారం సెలవు దినాన్ని కూడా తీసేస్తే ఏం జరుగుతుందో తెలీదు. మరి మీరు 4 రోజుల పనివారాన్ని సపోర్ట్ చేస్తారా, లేక ఈ ఆదివారం సెలవుగా ఉండాలి అనుకుంటారా? ఇంతకు మీ ఫేవరెట్ సెలవు దినం ఏది? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మీరు ఈ వీడియోని చివరిదాకా చూస్తున్నారంటే ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఇష్టపడుతున్నారని అర్థం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో డైలీ ఒకటి అప్లోడ్ చేస్తాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పానా, ఈ వీడియోలో మీరు కొంత నాలెడ్జ్ నేర్చుకుంటారు అని చెప్పేసి. మనందరం కలిసి ఎదగాలి, మనం ఇలాంటివి ఎన్నో తెలుసుకోవాలి. మారీ అప్డేటర్ అంటే నేను ఒక్కడిని కాదు, మనందరం అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. కొంచెం మీ ఆరోగ్యం జాగ్రత్త. ఈ సండే రోజు ఆ చికెన్ని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. మనం చూస్తూనే ఉన్నాం, కోళ్ళకి వైరస్ వచ్చి భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. మీ మంచి కోరేవాడే ఈ మారీ అప్డేటర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.